రేయ్, నిన్ను కన్న తల్లి చెప్పేసింది, నువ్వు కన్న కూతురు చెప్పేసింది. అమ్మ రమణి, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే వింటాడేమో. అన్నయ్య, నేనాయన భార్యను కాకముందు నుంచే మీ ఇద్దరు స్నేహితులు. మీ ఇష్టం, మీకు లేని హక్క. రమణి, పండగ పూట అందరూ నన్ను టార్గెట్ చేశారు. రే, నన్ను వదిలేరా బాబు. రే లేరా, రే, 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 రే. లే ఉండ్రా. నేను చెప్తున్నాను కదా. జాగ్రత్త అన్నయ్య. రే, వాళ్ళనలా చూస్తుంటే నీ కడుపు రగిలిపోతుంది. బయటికి చూపించుకోవట్లేదు. నాకు కడుపు రగలడం లేదమ్మా. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒరే కోటి, విన్నావా? రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తుందంట. ఎరా, నీకు తెలియడం లేదు రేపేం జరగబోతుందో? ఈ పండగ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ 3 రోజుల పండగ తర్వాత వాళ్ళ 3 రాత్రులకి ముహూర్తం పెట్టేస్తారు. మనం నెత్తి నోరు బాదుకుంటున్నా, రకరకాల ఎత్తులు వేసినా చివరికి చిత్తైపోయి ఓడిపోతాం. ఆ 3 రాత్రుల రోజులు కాస్త ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయి. 1 నెల తర్వాత అది నెల తప్పుతుంది. 9 నెలల తర్వాత కూతుర్నో కొడుకునో కంటుంది. అప్పుడు నువ్వు నేను, ఇదిగో ఇప్పుడు నీ కొడుక్కి తలంటి స్నానం చేయించారు చూడు, అలాగే మనం ఆ పుట్టినోడుకో పుట్టిన పిల్లకో రోజూ నూనె రాసి స్నానం చేయించి పౌడర్లు పూసి దిష్టి చుక్కలు పెట్టి జో అచ్యుతానంద జో ముకుందా అని లాలి పాటలు పాడుకుంటూ ఆ చంటాడి మూతి ముక్కులు తుడుచుకునేసరికి ఇంకో 3 నెలలు గడుస్తుంది. వాడికి 3 నెలలు రాగానే సరిగ్గా ఈ టైం వచ్చేస్తుంది. అప్పుడా భోగి పండక్కి ఆ చంటాడికి భోగిపళ్ళు పోసి అందరితో కలిసి సంక్రాంతి జరుపుకుంటూ కడుపు కాల్చుకుందాం. అమ్మా, నా కడుపు రగిలిపోతుంది. ఇదే జరగబోయేది. ఖచ్చితంగా ఇది మాత్రం జరగదు. మరేం జరుగుతుంది? చెప్పానుగా. ఆ చాలు చాలు, అదే మాట వింటూనే ఉన్నాం. మధుతోనే ఆ శోభన ముహూర్తాన్ని ఆపిస్తాను అంటావు. ఏం ఆపిస్తావో ఏంటో. విని విని ఇది నేను అడగడం ఆపాలి అంతే. ఇంకేది ఆగదు. నాకు నమ్మకం లేదు. ఏం చేయను మరి? నీ నమ్మకంతో నాకు పని లేదు. పండగ పూట ఇంతకంటే చిరాకు పెట్టుకో. వెళ్ళు. కంట్లో ఉన్న నూనె తుడుచుకుంటూ ఉంటే చేతిలో ఉన్న నూనె కంట్లోకి పోతుంది. ఏంట్రా ఈ కర్మ. ఆ రూతర్ కడ ఆయిల్ మసాజ్ చేస్తానని చెప్పి అందరి ముందు నన్ను ర్యాగింగ్ చేశాడు. చెప్తాను వాడు సంగతి. బావగారు, నా గురించే తలుచుకుంటున్నట్టున్నారు. రారా, నిన్ను తొక్కి పడేస్తాన్రా. అబ్బా, మీరు ఇలా ఒంటి నిండా ఆయిల్ రాసుకుని ఇలా ఉక్రోషంగా డైలాగ్ చెప్తుంటే ఎలా ఉందో తెలుసా బావగారు? మల్ల యుద్ధానికి వెళ్తున్నా మల్ల యోధుడిలా ఉన్నారు. మిరమిల మెరుస్తుంది బాడీ. మెరుస్తుందిరా. నాకు నూనెతో మెరిస్తే నీకు ఒళ్ళంతా రక్తంతో మెరుస్తుంది. ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఇది ఇదిగోండి, బామర్తిని కొట్టకూడదు చెప్తున్నా. బామర్తి ఏంట్రా బామర్తి? అవును, ఈ ఇంటికి నేను ఇప్పుడు దత్తపుత్రుణ్ణి. ఆటోమేటిక్ గా మన వరుసలు అవే. చంపేస్తాను ఇంకొకసారి నన్ను బావా అన్నావంటే. బావాని బావా అనక ఇంకేమంటారు బావా? రేయ్, పాత పగేదైనా మనసులో పెట్టుకుని నన్నిలా టార్చర్ చేసే పని పెట్టుకోకు. ఎవడైనా తలంటితే కాస్త నూనె వేస్తాడ్రా. నువ్వు నన్ను నూనెలో ముంచెత్తావు. ఊరుకోండి, నేనంటిన తలంటుడికి మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగి బయటకు వచ్చింది. ఆ నూనె అది. నేను పూసిన నూనె కాదు. ఏం నూనె? అది మీ నూనె, నా నూనె కాదు. నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. ఏ ఆపు. ఇప్పుడు ఈ జిడ్డు పోవడానికి నానా తిప్పలు పడాలి. స్నానం ఎలా చేయాలో ఏంటో వెళ్ళి చేసొస్తా. ఎక్కడికి? స్నానానికి రా. అదే, స్నానానికి ఎక్కడికి? స్నానానికి ఎక్కడికి వెళ్తారా? బాత్రూమ్ రా బేవర్స్. హలో, బామ్మర్దిని పట్టుకుని బేవర్స్ గీవర్స్ అని మాట్లాడకూడదు మిస్టర్ బావా. గివ్ మీ సమ్ రెస్పెక్ట్ యార్. దిస్ ఇస్ పండగ, యు నో. పండగ పూట యు షుడ్ గివ్ మర్యాద. వి విల్ గివ్ ఆల్ మర్యాదలు టు యూ. ఐ డిడ్ తలంటింగ్. ఏంట్రా నీ బాధ? పండగ పూట తలంటు స్నానాలు బాత్రూమ్ లో చేయకూడదు రాజా. మరి ఆరు బయట చేయాలండి బావగారు. నువ్వేంటి బావగారు అంటే ఎంట్రీ ఇస్తున్నావు? సరదాకి మా అన్నయ్య బావగారు అని పిలుస్తుంటే నాకు కూడా బావగారని పిలవాలనిపిస్తుంది. పదండి, కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయిస్తా. ఏంటి నువ్వు చేయించేది? నేను బాత్రూమ్ కి వెళ్ళి చేస్తా. నేను ఇందాకే చెప్పాను, పండగ స్నానాలు బాత్రూమ్ లో కుదరవు.
దట్టు ఇంటెల్లుడు బావగారు మీరు. మేం తలంటాం, స్నానం కూడా 6 బయట చక్కగా చేయిస్తాం. పొద్దున భోగి వేసింది ఎందుకు అనుకుంటున్నారు? భోగి మంటలో అంత పెద్ద పాత్ర పెట్టి నీళ్లు కాసింది ఎవరి కోసం? మీకోసమే. మిమ్మల్ని కూర్చోబెట్టి మా చెల్లెలు కుంకుడుకాయ రసంతో మీకు తలంటుంటుంటే నేను ఆ భోగి నీళ్లు మీ నెత్తిన పోస్తూ ఉంటాను. ఎందుకురా? ఒక బ్యారెల్ యాసిడ్ తెచ్చి నా నెత్తిన పోసి పీడ పోతుంది. చిచ్చి, పండగ పుట్ట ఏం మాట్లాడి అవి? వీడు పెడుతున్న టార్చర్ అలా ఉంది. దానికి తోడు నువ్వు తయారయ్యావు. ఈ కుంకుడుకాయ రసం ఇవన్నీ మనకి సెట్ అవ్వవు. నేను షాంపూ సోప్ పెట్టుకుని బాత్రూంలో చేస్తా. నన్ను వదిలేయండి. హలో హలో బావగారు అలా వెళ్ళడం మీ ఇష్టానికి కుదరదు. పండుగ పుట్ట అల్లుడు గారికి మేము ఇవ్వాల్సిన మర్యాద మేము ఇచ్చుకోవాలి. లేకపోతే మాకు మాట వస్తుంది బావా. కమాన్. వదలరా. వదిలే ప్రసక్తే లేదు. మీకు జిడ్డు వదిలేదాకా స్నానం చేయించి తీరుతా. రండి రండి బావా, రండి. వద్దు. రండి రండి బావా. వెచ్చగానే ఉన్నాయి కదా నీళ్లు. రే, నేను అరిచింది ఎక్కువ వేడిగా ఉన్నాయనరా. ఓహో, అరవడం కూడా చేత కదా. ఏంటి బావా ఇది? చలికి అరుస్తున్నట్టు అరుస్తున్నారు. వేడి ఎక్కువగా ఉంటే ఇలా అరుస్తారా? రే, నేను ఎలా అరవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావేంటి? సరే, మీ ఇష్టానికి మీరు అరుచుకోండి. ఇప్పుడేంటి, దీంట్లో చన్నీళ్ళు కలపాలి అంతేగా? ఆ, ఆ, హ్మ్. చాలా కొన్ని వేరా, ఇంకొన్ని వేయి. చూడండి. ఆ, ఓకే. ఆహా. చెలమా, నువ్వు కుంకుడుకాయ రసం పోసి పులుము. అయ్యో, ఇదొద్దు. నేను షాంపూ పెట్టుకుంటా. ఏం కాదు, చక్కగా మెత్తగా దూది పింజలా ఉంటుంది జుట్టు. దీంతో తల రుద్దితే. అయ్యో, ఇవన్నీ నాకు అలవాట్లేదు. మిమ్మల్ని ఏమన్నా మందు అలవాటు చేసుకోమంటున్నామా? కుంకుడుకాయ రసంతో తల పులుముకోవడానికి తెగ ఇదైపోతున్నారు. ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని బావగారు. నువ్వు పోయమ్మా. కళ్ళు మండుతున్నాయి. కళ్ళు తెరవకండి, మండుతాయి. ఆల్రెడీ తెరిచేశాను, మండుతున్నాయి. కాసేపు ఓర్చుకోండి. ఏంటి ఓర్చుకునేది? మంట మంట. అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే మాకు రోజు మండుతుంది. అరుస్తున్నాం ఎలాగా? భరించట్లేదు. కాసేపు మీరు భరించండి. ఒరేయ్, లేచొచ్చానంటే చంపేస్తాను. ఏది? కళ్ళు తెరిచి చూడండి. నన్ను కళ్ళు తెరిచి చూసే ధైర్యం ఉందా మీకు? ఏంట్రా భయం? అబ్బా, మంట మంట. నన్ను చూసే ధైర్యం లేదు గాని తెగ పంచు డైలాగ్ మాత్రం చెప్పేస్తారు. కూర్చోండి తిన్నగా, కళ్ళు మూసుకోండి. అన్నయ్య, ఒకసారి నీళ్ళు పోయండి అన్నయ్య. అమ్మా. అన్నయ్య, ఈ జుట్టు సరిగ్గా వదలలేదు. ఇంకొకసారి కుంకుడుకాయ రసం పోస్తే బాగా పోతుంది. ఏంటి జుట్ట? ఊరుకోండి. జుట్టు ఎందుకు పోతుంది? జుట్టు పోనిస్తానా? జిడ్డు పోనిస్తా.